Welcome to the math class. Today I am discussing about problems on false position or regular falsy method. This is the continuation class. Already we discussed about two problems in this method. This is the third problem. Find the real root of a equation x into e power of x minus 3 is equal to 0 using false position method or regular falsy method, whatever it may be. Correct up to 3 decimal places. అప్ టు 3 decimal places అంటే పాయింట్ తర్వాత త్రీ ప్లేసెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి. ఎప్పుడైతే ఏ రెండు అప్రాక్సిమేషన్స్ దగ్గర పాయింట్ తర్వాత 3 decimal places ఈక్వల్ అవుతుందో అక్కడ మన ప్రాబ్లం ఆపేసుకోవచ్చు. ఓకేనా? రైట్. గివెన్ f of x is equal to x into e power of x minus 3. This is equation 1. Here, put x is equal to 1. Put x is equal to 1. Right? Then f of 1 is equal to 1 into e power 1. E power 1 అంటే e power వాల్యూ ఎంత? 2.718 minus 3. That is equal to minus 0.2818 less than 0 అంటే నెగటివ్. అలాగే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం 1.1 కానీ 2 కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అప్పుడు ఎఫ్ ఆఫ్ 1.1 ఈజ్ ఈక్వల్ టు 1.1 ఇంటూ ఈ పవర్ 1.1 వాల్యూ చెక్ చేసుకుంటే 3.0041 క్యాల్సీలో ఉంటుంది వాల్యూ చెక్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.3045. దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్. మరలా మీకు ఒక విషయం చెప్తున్నాను నేనండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 1.1, 1.2, 1.3 ఇలా తీసుకోవాల్సిన రూల్ ఏమీ లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఇష్టం వచ్చిన వాల్యూలు తీసుకోవచ్చు. నేను సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు ఇష్టం వచ్చిన వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోండి. కానీ నాకేం కావాలంటే ఇలా రావాలి, పక్కనే రావాలి. ఓకేనా? ఒకటి పాజిటివ్ వస్తే దీనిపైన నెగిటివ్ వాల్యూ రావాలి. ఇలా రెండు పక్కన వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఏ వాల్యూస్ అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. అలా కనుక వస్తే దేర్ ఫోర్ ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 1.1. 1 and 1.1. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్లో వీళ్ళిద్దరిని A1, B1 అనుకుందాం. లెట్ A1 ఈజ్ ఈక్వల్ టు 1, B1 ఈజ్ ఈక్వల్ టు 1.1. అయితే దెన్ మరి A1 అంటే ఎఫ్ ఆఫ్ A1 ఎంత అవుతుంది? మైనస్ 0.2818. అంటే A1 వాల్యూలు తీసుకెళ్ళి ఫంక్షన్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ ప్లేస్లో A1 వాల్యూ పెట్టుకోండి 1. ఇలా పెడితే దీని వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఇంత. అలాగే ఎఫ్ ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ చేస్తే 0.3045. దేర్ ఫోర్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి A1 ఇంటూ ఎఫ్ ఆఫ్ B1 మైనస్ B1 ఇంటూ ఎఫ్ ఆఫ్ A1 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ B1 మైనస్ ఎఫ్ ఆఫ్ A1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 0.3045 minus 1.1 into minus 0.2818 divided by 0.3045 minus of minus 0.2818. దీని వాల్యూ ఎంత? 0.6148 divided by 0.5863. క్యాల్కులేట్ చేస్తే 1.04
806 ఇది వాల్యూ. అంటే దేర్ ఫోర్ x1 is equal to 1.04806. 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 048 ఇక్కడ వరకు ఈక్వల్ అవ్వాలి అన్నిట్లో. ఇది x1 వాల్యూ. అలాగే తర్వాత సబ్స్టిట్యూట్ x1 value in equation 1. We get f of x1. ఈ f of x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1.04806. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.04806 ఇంటూ 2.858524 minus 3. That is equal to 2.989208 minus 3. That is equal to negative minus 0.010792. This is 2 minus అంటే less than 0 అంటే negative. Okay na? F of. So therefore the root lies between 1 and 1.04806. కాబట్టి second approximation లో వీళ్ళిద్దరిని let a2 is equal to 1, b2 is equal to 1.04806. Therefore f of a2 value minus 0.2818, f of b2 value 0.010792. Therefore x2 is equal to ఫార్ములాలో a2 f of b2 minus b2 f of a2 divided by f of b2 minus f of a2. Substitute all the values. 0.010792 minus 1.04806 into 0.2818 divided by 0.01792 minus 0.2818. That is equal to 0.306136 divided by 0.292592. We get 1.04999, and therefore x2 is equal to 1.0499 కదా, 0.499989. This is the x2 value. And here ఈ x2 వాల్యూని తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? f of x2 is equal to 1.046289, 1.046289, ఇది 62. 6289 into e power వాల్యూ కదా, అంటే 2.847066 minus 3. That is equal to 2.978853 minus 3. That is equal to 0.021147, అంటే గ్రేటర్ దాన్ 0, అంటే పాజిటివ్ వాల్యూ. కాబట్టి therefore the root lies between
the root lies between ఇది పాజిటివ్ కాబట్టి x2 వాల్యూ దగ్గర పాజిటివ్ కాబట్టి 1.046289. నెగిటివ్ ఎక్కడ వచ్చింది మనకి పైన నెగిటివ్ అంటే 1.04 ఇది అండ్ 1.048064. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేషన్ that is equal to let A3 is equal to 1.046289 and B3 is equal to 1.048064. That implies f of A3 is equal to minus 0.021147. F of B3 is equal to 0.010792. Therefore, x3 is equal to A3 f of B3 minus B3 f of A3 divided by f of B3 minus f of A3. That is equal to 1.046289 into 0.010792 minus 1.048064 minus 0.021147 divided by 0.010792 minus 0.021147. We get 0.0334541939. Finally, we get 1.049835. Therefore, x3 is equal to 1.049835. x3 వాల్యూ. సో ఇక్కడ చూడండి x2 వాల్యూ చూద్దాం ఒకసారి. x2 వాల్యూ ఎంత 1.046. 1.04 ఇక్కడ 046 రాలా 1.0499 1.0499 ఇక్కడ 99 అనుకుంటా 1.046289 1.04 ఇక్కడ తప్పు వచ్చింది చూడండి 1.0462 వచ్చింది. ఓకేనా, మనకి ఎన్ని కావాలి 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి హియర్ x2 is equal to 1.04629 and x3 is equal to 1.04629 కాబట్టి therefore so root of equation 1 is 1.046 ఇంకోటి అయినా కామన్గా ఉందా 1.0462046 approximately ఓకేనా. hence solved. So this is the procedure we have to solve any problem by using the method. And one more problem number 4. Find the root of the equation
x into e power of x is equal to cos x using false position method. False position method. Okay, na? And and correct to three decimal places. Correct to three decimal places. Okay, na? And now solution. Given that, given f of x is equal to x into e power of x minus cos x. This is equation 1. Here, put here కాకుండా put అందాం. Put x is equal to 0 na 0.5 0.1 0.2 whatever it may be. So 0.5 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది f of 0.5 is equal to 0.5 into x e power of x అంటే e power 0.5 ఫైండ్ అవుట్ చేస్తే 1.648721 minus cos 0 అంటే 0.877582. That is equal to 0.824360 minus 0.877582. That is equal to 0.05322219. This is less than 0 అంటే నెగిటివ్ వాల్యూ. అలాగే పుట్ ఈసారి x is equal to 0.6 తీసుకుంటే f of 0.6 is equal to 0.6 into 1.822118 minus 0.825335 divided by ఈ వాల్యూ. That is equal to 1.0932708 minus 0.825335. That is equal to 0.2679356 is greater than 0. ఒకటి పాజిటివ్ వచ్చింది, లెస్ దాన్ ఒకటి నెగిటివ్ వచ్చింది కాబట్టి therefore the root lies between 0.5 and 0.6 రెండింటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ here let a1 is equal to 0.5 and b1 is equal to 0.6. కాబట్టి that implies అప్పుడు f of a1 ఎంత అవుతుంది minus 0.05322219 and f of b1 ఎంత అవుతుందంటే 0.2679356. therefore x1 is equal to 0.5 into 0.2679356 minus 0.6 into 0.05322219 divided by 0.2679356 minus 0.05322219 క్యాలిక్యులేట్ చేస్తే 0.1659094 0.3211575. that is equal to 0.516571 less than 6571. And therefore x1 is equal to 0.5165
71. This is the first approximation value. Substitute this x value in the given function. Okay, now f of x1 అంటే f of 0.516571 వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 0.516575 ఇంటూ ఈ పవర్ సంథింగ్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ పవర్ 0.51657 మైనస్ cos of 0.51657 క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 0.003608517 దిస్ ఈజ్ లెస్ దాన్ 0. నెగటివ్ పాజిటివ్ ఎక్కడ వచ్చింది మనకి, పాజిటివ్ ఎక్కడ వచ్చింది అంటే 0.6 దగ్గర వచ్చింది పాజిటివ్. దేర్ ఫోర్ the root lies between 0.6 and 0.516571. కాబట్టి ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ సెకండ్లో ఏమవుతుందో చూద్దాం. లెట్ A2 is equal to 0.51657 and B2 is equal to 0.6. Okay, that implies f of A2 is equal to minus 0.003608517. F of B2 is equal to 0.2679356. Therefore, x2 is equal to 0.14057260. డైరెక్ట్ వాల్యూ వేసేస్తున్నాను, అక్కడ ఫార్ములా వేయాలి, ఆ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే we get this values 1544117 0.817678 అంటే therefore x2 is equal to 0.817678 ఈ వాల్యూ x2. ఇప్పుడు x1 కంపేర్ చేద్దామా, పాయింట్ తర్వాత 3 రావాలి, x1 0.516 వచ్చింది, ఇక్కడ అసలు కంపారిజనే లేదు, అక్కడేమో 516 ఇక్కడేమో 817. నో, నెక్స్ట్ అప్రాక్సిమేషన్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి, ఈ x2 వాల్యూని ఫంక్షన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. నౌ f of x2 అంటే f of 0.817678ని ఆ ఫంక్షన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, f of x2 వాల్యూ మైనస్ 0.000239319. దిస్ ఈజ్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ. కాబట్టి therefore the root lies between 0. ఎక్కడెక్కడ వచ్చింది మనకి, దీనికి 0.51767869 అండ్ 0.6 అక్కడ వచ్చింది. ఇప్పుడు థర్డ్కి వెళ్దాం. థర్డ్ అప్రాక్సిమేషన్లో ఏమవుతుందో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే లెట్ A3 is equal to 0.51767869 and B3 is equal to 0.6. F of A3 is equal to minus 0.0023919. అలాగే f of B3 is equal to 0.2679356. therefore థర్డ్ అప్రాక్సిమేషన్ కాబట్టి ఫార్ములా 0.138848141 divided by 0.268174919.
Therefore, x3 is equal to 0.51775. x2 చూద్దామా ఒకసారి. x2 వాల్యూ ఎంత? 0.8176. 0.8176 x2 వాల్యూ 8176 817. ఇది 5 అని అనుకుంటా. ఇది 5. 0.517678. కాబట్టి ఇక్కడ కూడా 517 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అయినాయి కదా. కాబట్టి therefore here x2 is equal to 0.517 and x3 is equal to 0.517. 3 డెసిమల్ ప్లేసెస్ రెండిట్లో ఈక్వల్ అయినాయి. ఓకేనా? కాబట్టి therefore the root of given equation 1 is 0.517 approximately. Hence solved. So this is the procedure we have to solve any problem by using regular false method formula. So we have to find the root of the given equation. Thank you so much.